హనుమంతరావు అండి, పిహెచ్ చిన్నకోరుకోండి, ఎస్డిడి పనిచేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధాకర్ సార్కి, అదేవిధంగా రాంబాబు సార్కి మెనీ థ్యాంక్స్. ఇప్పుడు జనరల్గా మధ్యాహ్నం టైంలో మనం కొంచెం భోజనం చేసిన తర్వాత కూర్చొని ఏ క్లాస్ అయినా సరే కొంచెం మనకి నిద్ర వస్తుంది కాబట్టి ఆ నిద్రపోవడానికి సుధాకర్ సార్, రాంబాబు సార్ జోక్ చెప్పండి సార్ అన్నారు. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓ 5 నిమిషాల పాటు నవ్వుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్. సార్ జనరల్గా వన్స్ అపాన్ ఎ టైం మనం టీవీలో స్క్రోలింగ్ చూసినప్పుడు మనకు జనరల్గా తెలుసు, ఇప్పుడున్న జనరేషన్ తెలియదు కానీ ఓల్డ్ జనరేషన్ తెలుసు, సింగిల్ స్క్రోలింగ్ మాత్రమే వచ్చేది. అదేదో ఎలా వచ్చేది ఎలా పోయేది. తర్వాత కొంత అప్డేట్ అయిన తర్వాత స్క్రోలింగ్స్ పెరగడం, అంటే 2 స్క్రోలింగ్స్ 3 ఇలా. ఇప్పుడు ప్రస్తుతం టీవీ మొత్తం స్క్రోలింగ్స్ వస్తుంది. పర్ఫెక్ట్గా చదువుదాం వల్ల టైం కూడా దొరకదు. దాని మీద చిన్న హాస్యం, స్క్రోలింగ్ వస్తుంది సార్. ఇంకా 2-3 స్క్రోలింగ్స్తో కామెడీ ఎలా ఉంటుందంటే స్క్రోలింగ్ వస్తుంది. ఏమైనా వస్తుందంటే మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారని వస్తుంది సార్ స్క్రోలింగ్. మనం చదవడానికి ట్రై చేస్తాం, చాలా ఫాస్ట్గా వస్తుంటాయి కదా స్క్రోలింగ్. మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా అని వస్తుంది. అది మనం పర్ఫెక్ట్గా చదివే సమయంలోనే కింద వస్తుంది, నాగార్జున సిమెంట్ వాడండి, సాటి లేనిది, దృఢమైనది, మన్నికైనది. హాస్యంగా సార్. అలానే ఇంకొకటి, ఇకపై సినిమాలు తీయనంటున్న రామ్ గోపాల్ వర్మ అని వస్తుంది. మనం చదవడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపై సినిమాలు తీయడం మానేస్తున్నా అంటున్న రామ్ గోపాల్ వర్మ దేశంలో దీపావళి సంబరాలు. అంటే హాస్యంగా సార్. అకస్మాత్తుగా కుప్పకూలిన ఇండియా క్రికెట్ టీం అని వచ్చింది. మనందరికి షాక్, ఏంటి అనుకుంటాం. కింద కనిపిస్తుంది అనమాట, దీనికి పూర్తి బాధ్యత నాదే అంటున్నా ముమైద్ ఖాన్. హాస్యం కోసమే సార్. సరే, ఇది జస్ట్ ఫన్నీగా తీసుకుంటే జనరల్గా